ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను రేపు ఇంట్రాడే స్టాక్స్ అని చెప్పి చేస్తున్నాను కదా, ఆ స్టాక్స్ని తర్వాత నేను చెప్పిన స్టాక్స్ని మళ్ళీ వదిలేయట్లేదు. దాని తర్వాత కూడా నేను ఏం చేస్తానంటే దాన్ని మరలా కూడా నేను అనాలిసిస్ చేసి మరలా మీకు నేను అది ఏ విధంగా ట్రేడ్ అయింది, దాన్ని ఏ విధంగా మనం ఎంట్రీ తీసుకోవాలని చెప్పేసి పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి చెప్తున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు నేను టాటా మోటార్స్ చెప్పాను, లూపిన్ చెప్పాను, హెవెల్స్ చెప్పాను, ఇండియా మార్ట్ చెప్పాను, టీసీఎస్ చెప్పాను, ఇండియా బుల్స్ చెప్పాను, ఏసీ చెప్పాను, డివిస్ ల్యాబొరేటరీస్ చెప్పాను కదా. ఇవన్నీ కూడా ఇంట్రాడే స్టాక్స్ చెప్తున్నాడు సరే, అతను చెప్పిన విధంగా అవి ట్రేడ్ అవుతున్నాయా లేదా అనేది కావాలా. అప్పుడే కదా ఇది వర్తి, ఈ ఛానల్ వర్తిగా ఉంది, ఈ ఛానల్ని మనం సపోర్ట్ చేయొచ్చు, ఈ ఛానల్ మనం లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, బెల్ సింబల్ క్లిక్ చేయొచ్చు అనేటువంటి క్లారిటీ అనేది ఎప్పుడు వస్తుంది? నేను చెప్పినవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నప్పుడే కదా. అందుకనే నేను సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అడగటంలో ఏమాత్రం కూడా అర్థం లేదు. నా దగ్గర వర్తి ఉంటే నేను చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా మీకు నేను చెప్పిన విధంగా ట్రేడ్ అవుతున్నాయి, నేను చెప్పిన దాంట్లో నిజం ఉంది, రియాలిటీ ఉంది అనుకున్నప్పుడే కదా నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేయాల్సింది. చూడండి, నేను ఈ స్టాక్స్ అన్నీ కూడా నేను రేపు ఇంట్రాడే స్టాక్స్లో నేను ప్రీవియస్లో చెప్పిన స్టాక్సే. ఏం చెప్పాను చూడండి. మొట్టమొదటిగా నేను టీసీఎస్ అనే స్టాక్ని చెప్పాను. ఆ స్టాక్ ఏ విధంగా ఏం చెప్పానంటే చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తెలిసి ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. వన్స్ ఈ లెవెల్ కానీ బ్రేక్ చేసిందంటే ఇది 3,687 పాయింట్ రీచ్ అవుతుందని చెప్పాను. ఆల్మోస్ట్ 90% రీచ్ అయింది ఫ్రెండ్స్. ఇక కొద్దిగా 10% మాత్రమే రీచ్ అవ్వాలి కనుక నేను చెప్పిన విధంగా టీసీఎస్ అనే స్టాక్ రీచ్ అయిందా లేదా? రీచ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, లోకంలో అందరూ అనుకుంటూ ఉంటారు నేను చెప్పినల్లా వర్కౌట్ అవ్వాలని ఏమీ లేదండి. చూడండి, పెద్ద పెద్ద జ్యోతిష్కులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, పెద్ద పెద్ద పాస్టర్స్, ప్రవక్తులు అందరూ కూడా వేరే వాళ్ళు సీఎం అవుతారు ఈయన చెప్తారు, వాళ్ళు పెద్ద పెద్ద ఫేమస్ పర్సన్స్, కరెక్ట్గా జరుగుతుందని ఏమీ లేదండి. చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ నేను చెప్పింది ఎంతవరకు ఒక 90% ప్రాబిలిటీ ఉందా, 99% ప్రాబిలిటీ ఉందా అన్నదాన్ని బట్టి ఉంటుంది. కానీ నేను 100% అనేది ఎవరూ చెప్పలేరు. అందుకే నేను వీడియోస్ చేసేటప్పుడు చూడండి నేను ఇది చూపిస్తాను. ఎందుకంటే ట్రేడ్ ఎట్ ఫస్ట్ లైన్ ద టెక్నికల్ అనాలిసిస్ దెన్ యూ ట్రేడ్ ఇన్ ద మార్కెట్ అని చెప్తాను. చూడండి, అందుకోసమే నేను చెప్పిన స్టాక్స్ అన్ని కూడా 95% కూడా అది నేను చెప్పిన విధంగా పొజిషనల్గా ట్రేడ్ అవుతున్నాయి. నేను ఇంట్రాడే పర్పస్ మీద నేను ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. కానీ ఇది పొజిషనల్గా మనం ఒక ట్రేడ్ తీసుకోవాలంటే నేను చెప్పిన స్టాక్స్ని చూడండి ఒక 2-3 డేస్ హోల్డ్ చేసేటువంటి ఉద్దేశం మీకుంటే నేను చెప్పిన స్టాక్స్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి ఫ్రెండ్స్. తర్వాత నేను ఏం చెప్పానంటే ఇండియాస్ బుల్స్ అని చెప్పాను కదా, తర్వాత ఏసీసీ చెప్పాను కదా, తర్వాత డివిస్ ల్యాబొరేటరీస్ చెప్పాను కదా. అది చూడండి, ఇక డివిస్ ల్యాబొరేటరీస్ నేను పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది ఏమవుతుంది అని చెప్పాను, ఈ లెవెల్ని క్రాస్ చేసిందంటే ఇది అద్భుత రీతిగా కిందకు వస్తుందని చెప్పి ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, పాత వీడియోస్ ఎవరైతే చూస్తారో మళ్ళీ వెళ్ళి చూడండి, పాత వీడియోస్ని ఇలా ఈ విధంగా ఇది ట్రేడ్ అవుతుందని చెప్పి ఉన్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ లెవెల్కి ఇది అద్భుతమైనటువంటి ఇది సపోర్ట్ జోన్ ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ జోన్కి వచ్చిన తర్వాత స్టాక్ అనేటువంటిది మరలా పైకి వెళ్తుంది అని చెప్పి ఉన్నాను ఫ్రెండ్స్. నేను చెప్పేటువంటి స్టాక్స్ని 2-3 డేస్ హోల్డ్ చేసుకుంటే, ఒక 1 వీక్ దాకా హోల్డ్ చేసుకుంటే అద్భుతంగా మీరు ప్రాఫిట్ బుక్ చేసి అద్భుతంగా మీరు మంచి లాభాలు ఆర్జిస్తారు. దానికి మాత్రమే కాకుండా మీరు స్టాక్ మార్కెట్ మీద ఒక పవర్ఫుల్గా మీరు అనాలిసిస్ చేస్తూ అద్భుత రీతిగా మీరు కూడా ఒక టెక్నికల్ అనాలిసిస్ అయ్యేటువంటి అద్భుతమైన అవకాశం మన ఛానల్ ద్వారా మీకు ఉంది ఫ్రెండ్స్. తర్వాత టాటా మోటార్స్ని నేను చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. దీన్ని ఎప్పుడైతే దీన్ని క్రాస్ చేస్తుందో దీని పైన కానీ స్టాక్ అనేటువంటి ట్రేడ్ అయితే దాన్ని మీరు హోల్డ్ చేసుకోండి, అద్భుతంగా మీరు ప్రాఫిట్ బుక్ చేస్తారని చెప్పి ఉన్నాను. నేను చెప్పిన విధంగా ఇది స్టాక్ ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా నేను చెప్పాను కదా, ఇంతకుముందు నేను గీసినటువంటి వీడియో ఫ్రెండ్స్. చూడండి, ప్రీవియస్ వీడియో చూడండి, నేను చెప్పిన విధంగా ట్రేడ్ అయిందా లేదా అన్నదాన్ని మీరు వీడియోస్ చూడడం ద్వారా మీరు అనాలిసిస్ చేస్తారు. మీకు కూడా ఒక చక్కగా ప్రాఫిట్ అనేటువంటిది బుక్ చేసుకోవచ్చు. మీరు కూడా మంచి టెక్నికల్ అనలిస్ట్ కావచ్చు. అదేవిధంగా లూపిన్ స్టాక్ అని చూడండి, ఇది కూడా నేను ఏం చెప్పానంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది నేను చెప్పిన విధంగా ఇది ట్రేడ్ అయింది. తర్వాత 2 times స్టాక్ గెట్ మీకు కొట్టేసింది. ఎప్పుడు ఇది లెవెల్ బ్రేక్ చేసిందో
ఈ లెవెల్ క్రాస్ చేసి మళ్ళా కూడా 2 టైమ్స్ ఇది మరలా ఈ లెవెల్ కానీ బ్రేక్ చేసిందంటే మళ్ళా కూడా కిందకి వెళ్ళిపోతుందని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత హెవెల్స్ అనే స్టాక్ చూడండి. హెవెల్స్ అనే స్టాక్ చూడండి ఫ్రెండ్స్, ఇది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. దీన్ని ఎప్పుడైతే ఇది క్రాస్ చేస్తుందో ఇది మళ్ళీ పైకి కూడా వెళ్ళిపోతుంది. ఇది పైకి వెళ్ళిపోయేటువంటి మంచి ప్రాఫిట్ బుక్ చేసింది. ఇంకా మీరు దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. 2-3 డేస్ హోల్డ్ చేసుకుంటే అద్భుత రీతిగా ఈ యొక్క లెవెల్ ఇది క్రాస్ చేస్తుంది. ఈ లెవెల్ ఇది రీచ్ చేస్తుంది ఫ్రెండ్స్. బుక్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఇండియా మార్ట్ స్టాక్ను కూడా చెప్పాను. ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది బ్రదర్స్. ఇది కానీ ఈ లెవెల్ని క్రాస్ చేసిందంటే కానీ మీరు క్రాస్ చేసిందంటే ఇది అద్భుత రీతిగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మినిమం ఒక ఎంత పర్సెంటేజ్ అంటే చూడండి, ఇది క్రాస్ చేసినప్పుడు పైన ట్రేడ్ అవుతుంది చూడండి. 4% to 6% ట్రేడ్ వచ్చేసి ఇది కూడా మనం చెప్పిన విధంగా ట్రేడ్ అయింది. టీసీఎస్ ట్రేడ్ అయింది. ఇండియా తర్వాత ఇండస్ ల్యాండ్ బ్యాంక్ చూడండి, ఇది మాత్రము ఇది సరిగ్గా ట్రేడ్ కాలేదు. ఇది మాత్రం స్టాప్ లాస్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. నేనేం చెప్పానంటే ఇది అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కిందకి బ్రేక్ అయినప్పుడు దీన్ని ట్రేడ్ చేయకండి, పైకి బ్రేక్ అయితే మాత్రం ట్రేడ్ చేసుకొని చెప్పాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మాత్రం ఈ ఒక్క స్టాక్ ఇండస్ ల్యాండ్ బ్యాంక్ మాత్రం అది లాస్ బుక్ చేసింది ఫ్రెండ్స్, స్టాప్ లాస్ కొట్టేసింది. తర్వాత ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కూడా దీని లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇది కూడా ప్రాఫిట్ బుక్ చేసింది. ఇది 1-2% ఇది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది కనుక ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అద్భుతంగా ప్రాఫిట్ బుక్ చేసింది ఫ్రెండ్స్. ఇది కూడా చెప్పిన విధంగా ప్రీవియస్ వీడియోలో చూడండి. నేను చెప్పిన విధంగా ఇలా క్రాస్ చేస్తే ఇది ఇలా పోయి ఈ విధంగా ప్రాఫిట్ బుక్ చేసే అవకాశం దీంట్లో ఉందని చెప్పాను. అదే విధంగా ట్రేడ్ అయింది. తర్వాత ఇలా డివిస్ ల్యాబొరేటరీస్ని చూస్తే ఇది కూడా పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది కూడా ట్రేడ్ అయ్యే విధంగా ఉంది. ఏసీసీ స్టాక్ అని చెప్పాను, ఏసీసీ కూడా మనం చెప్పిన విధంగా ట్రేడ్ అయింది. తర్వాత ఇండస్ ల్యాండ్ బ్యాంక్ అని చెప్పిన విధంగా ట్రేడ్ అయింది. టీసీఎస్ బ్యాంక్ కూడా చెప్పిన విధంగా ట్రేడ్ అయింది. ఇండియా మార్ట్ అనేటువంటి చెప్పిన విధంగా ట్రేడ్ అయింది. తర్వాత హెవెల్స్ అనేటువంటి చెప్పిన విధంగా ట్రేడ్ అయింది. తర్వాత లూప్ అనేటువంటి చెప్పిన విధంగా ట్రేడ్ అయింది. తర్వాత టాటా మోటార్స్ కూడా చెప్పిన విధంగా ట్రేడ్ అయింది. చెప్పిన ప్రతి స్టాక్ కూడా చెప్పిన విధంగా ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి, మన ఛానల్ ఫాలోఅప్ చేయండి. చూడండి, ఎక్స్ట్రాడనరీ ప్రాఫిట్స్ మీరు బుక్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు నేర్చుకుంటారు. తర్వాత ఇన్సైడ్ బాట్ ట్రేడింగ్ టెక్నిక్ మీద వీడియోస్ చేస్తాను. దాన్ని కూడా మీరు అద్భుతంగా ప్రాక్టీస్ చేయండి, దానికి ట్యూన్ అవ్వండి నేను చెప్పిన దానికి. అప్పుడు చూడండి మీరు ఒక ట్రేడర్గా, సక్సెస్ఫుల్ ట్రేడర్గా మీరు అవుతారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకా మన దాంట్లో రేపటి దినాన మంచి స్టాక్స్ని అనాలిసిస్ చేసి నేను మండేకి పెడతాను. దాన్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, చక్కగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. మీరు అద్భుత రీతిగా ప్రాఫిట్ బుక్ చేస్తారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్